ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ 30 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. సోమవారం ఎపిసోడ్లో మన ప్రభావతి అత్తయ్య ఫ్యామిలీ వాళ్ళైతే షాపింగ్ మాల్కి వచ్చే సమయంలోనే శృతి రవి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో సంజుని మాయపుచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఒక సంజు శృతిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతను చూసిన రవి సంజుతో శృతి వేరే ఫ్లోర్కి వెళ్ళిందని చెప్పి అబద్ధం చెప్తాడు. దీంతో అతడు వెళ్ళిపోవడంతో రవి శృతి సరదాగా తిరుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. దీంతో అతన్ని కూడా తప్పించుకొని పారిపోతారు. ఇక ప్రభావతి అయితే కింద ఉన్న తక్కువ రేట్లో ఉన్న చీరలు మీనాని తీసుకోమని చెప్పి మేము పైన మౌనికకి డ్రెస్సులు చూస్తామని చెప్పి ఆ మీనాని అక్కడే వదిలేసి వీళ్ళైతే పైకి వెళ్ళిపోతారు. ఇంకా బాలు అప్పుడే లోపలికి వచ్చి మీనాని చూసిన బాలుకు విషయం అర్థమవుతుంది. దీంతో ఆమెను కూడా ఎక్కువ రేటు ఉంది, ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే అత్తయ్య వాళ్ళు పైన మౌనికకు డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళారండి అంటుంది. ఏం కాదు, ఇక్కడ చీరలు ఏంటి తక్కువ రేటుకు ఉన్నాయంటే పై రేటు ఎక్కువ రేటు కావాలి, పైన ఉంటాయి సార్ అంటాడు. అందుకే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళింది, మా అమ్మ ఇలాంటి పనులు చేస్తుంది నాకు అది తెలుసు అని చెప్పి ఇంకా బాలుకు విషయం అర్థమవుతుంది. దీంతో ఆమెను కూడా ఎక్కువ రేటు ఉన్న చీరలను కొనుక్కోమని అంటాడు. కానీ ఆమె గొడవలు వద్దని చెప్పి బాలు వినకుండా ప్రభావతి వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వెళ్ళిపోతారు, తీసుకెళ్తాడు. అప్పుడు రవి శృతి ప్రభావతి వాళ్ళని చూసి పారిపోతారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఉండడంతో వేరేగా షాపింగ్ చేసుకుందామని అనుకొని వెళ్ళిపోతారు. అప్పుడు సంజు వచ్చి శృతిని తీసుకెళ్తాడు. అంతలో మౌనిక వచ్చి రవితో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు అక్కడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. ఇంకా తర్వాత ప్రభావతి వాళ్ళు ఖరీదైన పట్టు చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడే మీనాను బాలు తీసుకొస్తాడు. దీంతో ప్రభావతి మీరేం చీరల షాపింగ్ అయిపోయిందా అని అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో బాలు నేను ఒకరి మీద ఆధారపడే టైప్ కదా, నా భార్యకి నా కష్టాలతోనే చీరను కొనుక్కుంటాను, నేనేమి పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి బతికేవాడిని కాదు అని, తీసుకుంటే ఇతర కోడళ్ళకి సమానంగా తీసుకో అని చెప్తాడు. అప్పుడు మనోజ్ ఇవి నా సంపాదనతో వచ్చినవి అని అంటాడు. దీంతో బాలు తన భార్యకు సొంత డబ్బుతో తీసుకుంటా, నా డబ్బులతో తీసుకుంటా నీకే అని చెప్తాడు. ఇంకా ప్రభావతి వాళ్ళ మాటలతో బాలు వాళ్ళు ఎంత కాస్ట్లీ చీరలు తీసుకుంటే దానికంటే ఎక్కువ రేటు చీరలు చూపించండి అంటాడు. అప్పుడు ప్రభావతి చూపించండి అవి కట్టుకొని పూలు కట్టుకుంటుందని అవమానిస్తుంది. దీంతో బాలు అవును మరి నీ ఇల్లు తాకట్టు పెట్టలేదు అని పనిచేస్తాడు. దీంతో రోహిణి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని అడవి మనుషులు అంటుంది. అప్పుడు మీనా ఎవరు రోహిణి అడవి మనుషులు, నువ్వు కూడా అడవిలోనే ఉంటున్నావు, మేము మీలా ఫ్రీ కూపన్లకు ఆశపడి రాలేదని బదులిస్తుంది. ఆ తర్వాత మీనా మా ఆయన తన సంపాదనతోనే కొనిస్తా అంటున్నారు కదా. దీంతో ఇంకా బాలు మీనా ఫ్రీగా వస్తే సరిగ్గా చెప్పావు మీనా, వీళ్ళు ఫ్రీగా వస్తే పినాయిలు తాగేవాళ్ళదా మాకెందుకు అని అంటాడు. అప్పుడు మీనా అంత ఖర్చు ఎందుకండి, ఉండండి మావికతో చెప్తాను అంటే సత్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆయనకు బాలు మొత్తం చెప్తాడు. నాన్న చూడన్నాను అమ్మ వాళ్ళకి మనకి మీనా తక్కువ చేసి ఇస్తుంది, మనకేమో పనులని వాళ్ళకి సరిపోవంట, మీనానేమో తక్కువ రేటు చీరలు కొనుక్కోమంటుంది, అందుకే నేను కొంటా అంటున్నాను, అది నేను చేసింది కరెక్టా రాంగా అని అడుగుతాడు. అప్పుడు సత్యం అంటాడు, ఒరే అయితే ఇంకా ఆగకురా, ఒకటి కాదు ఎక్కువ చీరలు కొను, మీనాకి ఎంత ఖర్చు పెట్టినా నేనేమన్నా కావాలంటే నేనే నీకు డబ్బులు పంపిస్తాను అంటాడు. అదంతా విన్న ప్రభావతి ఎంతైనా ఇద్దరు డ్రైవర్లే కదా, డ్రైవర్ గురించి డ్రైవరే వాడికి సపోర్ట్ చేయాలి అని అంటుంది. ఇంకా నాకైతే చిన్న జాకెట్ ముక్క కొనిపెట్టలు, దీనికైతే చీరలు కొనిపెడతారా అని ప్రభావతి అయితే తిట్టుకుంటుంది. ఇంకా ప్రభావతి బాలు శృతి గొడవ పడుతుండగానే శృతి పక్కకు వచ్చి రవిని పిలుస్తూ ఉంటుంది. కానీ అతను అక్కడికి వెళ్ళలేకపోతాడు. అంతలోనే సంజు వచ్చి ఇదేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకోసం నేను ఎంత వెతుకుతున్నా అని అంటాడు. అప్పుడు శృతి అమ్మ దొరికిపోయావే అంటే డ్రామా ప్లే చేస్తుంది అక్కడే, నీకు నేను కనిపించకపోతే ఏం చేస్తావో చూద్దామని అనుకున్నా అని శృతి అంటుంది. నువ్వు వెంటనే కనిపెట్టేసావు, ఎంతైనా నువ్వు జీనియస్ అని అబ్బాయిలైతే బుట్టలో పడేస్తుంది. అప్పుడు తనకు చీరలు కావాలని అనడంతో సంజు ఆమెకు చీర కొనిస్తాడు. తర్వాత శృతిని రవి తీసుకొని పక్కకు వస్తాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది. ప్రభావతి వస్తున్న కంగారులో శృతి పారిపోతుంది. అప్పుడే ట్రయల్ రూమ్కి వెళ్తున్న కామాక్షికి తగులుతుంది. అప్పుడు ఆమె గతంలో రవి ఈ అమ్మాయిని ఎక్కడ చూశానే అన్నట్టు గుర్తు తెచ్చుకొని రవిగాడి బైక్ మీద తిరిగింది ఈ అమ్మాయి కదా అని చెప్పి గుర్తు వస్తుంది. ఈ విషయం వెంటనే ప్రభావకి చెప్పాలి, ఇప్పుడే చెప్తాను, అంతేకాదు ఈ అమ్మాయి ఇప్పుడు పారిపోయింది, నా అనుమానం ప్రకారం ఈ రవిగాడు ఆమెతో పాటు షాపింగ్కి వచ్చి ఉంటాడు అని చెప్పి ప్రభావతికి అయితే చెప్తుంది. దీంతో ప్రభావతి కామాక్షి వాళ్ళని వెతికేందుకు తిరుగుతూ ఉంటారు. అప్పుడే శృతి మళ్ళీ ట్రయల్ డ్రెస్ వేసుకొని వస్తాను సంజుకి చెప్పి ప్రభావతికి అయితే తగిలింది ప్రభావతికి అని చెప్పేసి ఇంకా రవి ఉన్న మళ్ళీ కవర్ చేసుకొని డ్రెస్ ఆమె మొహం కనిపించకుండా కవర్ చేసుకొని ట్రయల్ రూమ్కి అయితే వెళ్తుంది. అదే ట్రయల్ రూమ్లో రవి ఉంటాడు. అది చూసుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిసి రవిని శృతిని వెతికే పనిలో పడతారు, కామాక్షి అండ్ ప్రభావతి. అండ్ మీనా అయితే బాలుకి చొక్కాలు తీసుకుంటుంది, షర్ట్లు తీసుకొని అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి కరెక్ట్గా రవి శృతి వాళ్ళు ఉన్న పక్క రూమ్లోకే
ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళకి వినపడుతూ ఉంటాయి. అప్పుడు శృతి వాళ్ళకి అనుమానం వస్తుంది, పక్కన మా బాలు అని ఉన్నాడని చెప్పేసి. రవి అనుమానం పడతాడు. ఇంకా తర్వాత వీళ్ళు మీనాకి బాలుకి కొంచెం రొమాంటిక్ సీన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వస్తే వీళ్ళు కనిపిస్తుంటే ఈ రోజంతా ఈ చీరల షాప్లో దుకాణంలో వీళ్ళకంట వాళ్ళకంట వీళ్ళు పడకుండా పరిగెత్తుకుని తిరగడమే సరిపోయింది. చీరల దగ్గర అయితే బాలుకి వాళ్ళ అమ్మకి పెద్ద ఫైటే జరిగింది. వాళ్ళు ఎంత తీసుకుంటా అంత, వాళ్ళకంటే నేను ₹1 ఎక్కువే తీసుకుంటాను, వాళ్ళకన్నా ఎక్కువ రేటే తీసుకుంటాను అన్నట్టు వీళ్ళ కామెడీ అయితే బాగా నడిచింది. డబ్బావతి సొంత డబ్బావతి అని అయితే చాలా మాట్లాడినాడు బాలు. సీరియల్ అయితే చాలా కామెడీగా ఉంటుంది, చూడండి. ఇది ఈరోజు ఎపిసోడ్ ఇదేనండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చుట్టానికి అయితే ట్రై చేయండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో మరి శృతి రవి కలుస్తారా లేదా అనేది మన డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మనం తిప్పుతారో అనేది చూద్దాం. అండ్ అలాగే ఎట్లయినా శృతికి రవికి పెళ్లి చేయాలని మీనాకు కూడా ఆశగా ఉంది. దానివల్ల మీనాకి ఏదన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది చూద్దాం. కామాక్షి ప్రభావతి వీళ్ళిద్దరు కలిసి శృతి రవిని పట్టుకుంటారా షాపింగ్ మాల్లో, లేదంటే వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారా, ఇలా చాలా రకాల ట్విస్టులు అయితే ఉన్నాయి. ఈ ట్విస్టులన్నిటికీ రేపటి ఎపిసోడ్తో సమాధానం అయితే దొరుకుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.